రీసెంట్ టైమ్స్ లో నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ గురించి చాలా న్యూస్ వినిపిస్తుంది. వారు తీసుకున్న డెసిషన్స్ తో నేపాల్ లోని ప్రజలతో పాటు మన ఇండియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే కొత్తగా ఎలక్ట్ అయిన నేపాల్ పిఎం బాలిన్ షా ఒక ర్యాపర్ నుండి పాలిటిక్స్ లోకి వచ్చి సిస్టమ్ నే ఛాలెంజ్ చేస్తున్నాడు. రోడ్ మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రిమూవ్ చేయడం, 5వ తరగతి వరకు ఎగ్జామ్స్ రద్దు చేయడం, కరప్షన్ కేసెస్ ఉన్న వారిని అరెస్ట్ చేయడం, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవడం, ఇంకా పొలిటికల్ లీడర్స్ యొక్క ఫొటోస్ ని ప్రతి ఆఫీస్ నుండి తొలగించడం లాంటివి. అలాగే హోమ్ మినిస్టర్ సుదాన్ గురుంగ్ కూడా పోలీస్ కి స్ట్రాంగ్ పవర్స్ ఇవ్వాలి అండ్ విఐపి కల్చర్ ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి అని చెప్తున్నారు. వింటుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కదా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇది సస్టైనబులా లేదా జస్ట్ ఇనిషియల్ ఫేజ్ లో పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడం కోసమా? నేపాల్ ఒక డెవలపింగ్ కంట్రీ, ఎకానమీ వైజ్ గా చూసుకున్న చాలా స్ట్రగుల్ అవుతుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా చాలా ఎక్కువ. సో ఇది లాంగ్ టైం సర్వైవ్ అవుతుందా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా మంది ఇలాంటి చేంజ్ ఇండియాలో ఎప్పుడు జరగదు అని డైరెక్ట్ గా చెప్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 140 కోట్ల జనాభా, మల్టిపుల్ స్టేట్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ రిలీజన్స్ ఉన్న ఇండియాలో ఇది పాసిబులా? నేపాల్ లాంటి చిన్న దేశంలో ర్యాపిడ్ చేంజెస్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ ఇండియాలో సేమ్ మోడల్ అప్లై చేయడం అంత సింపుల్ కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియన్స్ కి ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎక్కడో ఒక కంట్రీలో ఒక లీడర్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే ఇమీడియట్ గా మన సిస్టమ్ ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో 30 సెకండ్స్ వీడియో చూసి కంక్లూజన్ కి వచ్చేస్తున్నారు. అయితే మన ఇండియన్ సిటిజన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాలో పిఎం నరేంద్ర మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ వచ్చినా కూడా వాళ్ళు పబ్లిక్ కి బెనిఫిట్ అయ్యే విధంగా అండ్ పబ్లిక్ క్వశ్చన్ చేసే విధంగా ఎప్పుడు రూల్స్ పెట్టారు. పబ్లిక్ ని ఓట్స్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటారు. మన ఇండియాలో చేంజ్ రావాలి అంటే మారాల్సింది లీడర్స్ కాదు, మన మైండ్ సెట్. మనం క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తేనే మార్పు అనేది తెలుస్తుంది. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి.